జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీలో వేడి మొదలైందని చెప్పొచ్చు. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ తన అభ్యర్థిని ప్రకటించింది. మాగంటి సునీతను ప్రకటిస్తూ మొదటి నిర్ణయం తీసుకుంది. కానీ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులుగా ఉన్న చాలామంది తమకు టికెట్ వస్తుందని చెప్పి చాలామంది ఆశలతో ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ మాజీ ఎంపీ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. తను చాలామంది ముఖ్యమంత్రులనే హైదరాబాద్లో చూశాడు. సీనియర్ నేతగా, తెలంగాణ ఉద్యమకారునిగా కూడా అంజన్ కుమార్ పైన తను టికెట్ కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం బిగ్ టీవీతో అంజన్ కుమార్ ఉన్నారు. నమస్తే అండి అంజన్ కుమార్. నమస్కారం. మొదట ఇవాళ ఫస్ట్ మిమ్మల్ని క్వశ్చన్ ఒకటే ఇస్తా. ఇవాళ మీరు జూబ్లీహిల్స్కి వెళ్ళినట్టున్నారు. అక్కడ వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్తో అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపనలు చేసినట్టున్నారు. మీరు పొన్నం ప్రభాకర్ మీద విరుచుకుపడినట్టుగా సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది. విరుచుకుపడిన అట్లా ఏం మాట్లాడలే నేను. విరుచుకుపడే ఏంది ఆయన అంటే మీన్స్ అంటే నేను కూడా ఆ సోషల్ మీడియాలో రాసిన పదాలు చెప్తాను. కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్లో ఇద్దరికి టికెట్ ఉంది. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ పద్మావతికి ఉంది. మల్లు బట్టి విక్రమార్క, మల్లు రవికి టికెట్ ఉంది. ఇలా అందరికీ కుటుంబంలో అందరికీ టికెట్ ఉన్నాయి. మా కుటుంబంలో టికెట్ ఇస్తే తప్పేంటి అన్న ఇష్యూని మీరు తెరపైకి తీసుకొచ్చారని అందులో ఆ పదాల సారాంశం. అంతే, తప్పకుండా చెప్పిన ఉన్నది చెప్పిన. అలా కల్తీ ఏముంది? అంటే ఎంతమంది ఉన్నారు రాష్ట్రంలో, ఎంతమంది మీరే చెప్పారు. ఇప్పుడు ఇంకా కొన్ని మిస్ అయినాయి, అది చెప్పండి. అదే మహమూద్ అలీకి హైదరాబాద్లో టికెట్ ఇచ్చినట్టుగా బీఆర్ఎస్ నుంచి, అలాగే దివంగత నాయన్ నరసింహారెడ్డి కూడా టికెట్ ఇచ్చి గెలిపించుకున్నట్టుగా చూపించారు. చెప్పి అది వివేక్ కుటుంబం నుంచి కూడా వాళ్ళ బ్రదర్స్ కానీ కొడుకు కూడా ఎంపీగా ఉన్నారని చెప్పిన మాటలు కూడా అన్ని చెప్పిన. జానారెడ్డి సాబ్, జానారెడ్డి రఘువీర్ ఉన్నారు కదమ్మా. నేను తప్పేం చెప్పినా ఉన్నట్టే చెప్తున్నా. ఇంకేమైనా అంటున్నా? ఎవరైనా అపనింద పెడుతున్నా? అంటే పొన్నం ప్రభాకర్ మంత్రి టికెట్ రాకుండా అడ్డుకుంటున్నాడు ఏమని మిమ్మల్ని? అట్లా ఉంటుంది ఏం లేదు. పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జ్ మినిస్టరు, అయినవి ముగ్గురు మంత్రులు వేసిరు జూబ్లీహిల్స్కు. తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి, మన పొన్నం ప్రభాకర్. అదే వాళ్ళ నివేదిక ఇస్తారు. అయినప్పుడు మాతో పాటు పార్లమెంట్లో ఉన్నాడు కదా 5 ఏళ్ళు. ఆయనకు కూడా మీరే అన్నాడు ఉద్యమకారుడు అని. అవన్నీ చూసి దగ్గర నుండి చూసిన వ్యక్తి కదా. మామూలుగా నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, యూత్ కాంగ్రెస్ అవన్నీ చేసుకుంటూ వచ్చినా కదా అంచెలంచెలుగా. అవును. రాష్ట్ర అంటే ఒక ఆరోపణ, కాంగ్రెస్ పార్టీలో మీరు సీనియర్ నేతగా ఉన్నారు, మీ ఏజ్ అయిపోయినా కూడా మీరు టికెట్ కోసం ఎందుకు డిమాండ్ చేస్తున్నారు అనేది కొంతమంది ఆరోపణ. ఏజ్ అయిపోయిందా? ఈ మొన్న గాంధీ భవన్లో మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు వారి ముందే అన్న, నేను నా ఏజ్ ఇప్పుడు 64 దగ్గర వస్తుందంటే, నేను 85 ఉన్న యాదవ్ నా ఏమంటున్నాను అన్నాడు. అది ఆయన అన్నాడు. ఏజ్ ఏం పరకుంటుంది. ఎంతో మంది సీనియర్ ఏజ్లో ఉన్నాను. ఏం పెద్ద ఏజ్ ఏం కాదు నాది. ఏమన్నాడు మల్లికార్జున్ ఖర్గే? 85 ఉన్నా నేను ఇప్పుడు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని అని చెప్పింది. సమయందా అవన్నీ అంటే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటంటే నా ఏజ్ నాకన్నా ఇంకా చాలా మంది ప్రభుత్వంలో ఉన్నారు, పార్టీలో ఉన్నారు, అందరు సీనియర్. మీ ఏజ్ ఇప్పుడు నేను 1961 పెట్టుకోయించుకో. ఓకే, అంటే 61 మీది 66 అట్లా 64. ఓకే, 64 మీరు. అంటే ఇంకా నేను అంటే పోటీ చేయడం కోసం కానీ పార్టీలో నా వాయిస్ వినిపించడానికి నేను ఇంకా బలంగా ఉన్నానని మీరు చెప్పుకొస్తారు. 200% బలంగా ఉన్నా. మా అధ్యక్షుడే చెప్పి నాకు పార్లమెంట్లో ఇప్పుడు మన గాంధీ భవన్లో పిఎస్సి మీటింగ్ జరుగుతుంది. అందులో పిఎస్సీలో అందరు సీఎం, మంత్రులు, మా ఇన్ఛార్జ్ మంత్రి, పిసిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరం కూడా చెప్పిన కదా. నేను ఏమని చెప్పినా, నాకు 64 ఏళ్ళు వస్తున్నాయి, 65 ఏళ్ళు పడుతున్నా, నాకు మంత్రి కావాలని కోరిక ఉంది, నాకు చేయాలి అని చెప్పిన. అరే తూ 65 రామా 85 అని చెప్పిండు ఖర్గే గారు. అది చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అంజన్ కుమార్కు పదవులు ఇచ్చి గౌరవించింది. పదవులు నెక్స్ట్ జనరేషన్ ఎందుకు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు? టికెట్ కోసం మీరు ఎందుకు పోటీ పడుతున్నారు? ఎందుకు పోటీ పడకూడదు? మంత్రి కావాలని అడుగుతున్నా కదా. పవర్ వచ్చిందంటే పవర్ ఇవ్వలే. పవర్ దేని అంటారు?
మినిస్టర్ అన్నా ఏమైనా అయితే ఎంపీ అయితే ఖాళీ ఎంపీ ప్రజాసేవలు చేసినాం, పార్లమెంట్కి వచ్చినాం, పోవాలి రావాలి, డ్యూటీ చేసినాం. కేంద్ర మంత్రి కావాలి. నేను 2 సార్లు గెలిచిన, సికింద్రాబాద్కి ఎవరు గెలిచినా కేంద్రంలో మంత్రి అయినరు. శివశంకర్ కానీ, టి అంజయ్య కానీ, బండారు దత్తాత్రేయ కానీ, కిషన్ రెడ్డి కానీ ఎవరు ఫస్ట్ టైంకే కేంద్ర మంత్రి అయ్యారు. నేను 2 పర్యాలు గెలిచిన, హయ్యెస్ట్ మెజార్టీతో గెలిచిన రాష్ట్రంలోనే. యూనియన్ మినిస్టర్ని ఓడగొట్టి వచ్చిన బండారు దత్తాత్రేయ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద పోటీ చేయడానికి ఎవరు ముందు రాకుంటే వచ్చి నిలబడి గెలిచిన. అది మా సీటు కాదు. బీజేపీలో 20 ఏళ్ళ నుంచి దత్తాత్రేయగా ప్రాతినిధ్యం వహిస్తుంటే దాని మీద ఎవరు కాంటాక్ట్ చేయనని చెప్పారు. అది నాకు హైకమాండ్ నాగేందర్కి ఇస్తే పార్టీ నేను చేయాలని వెళ్ళిపోయాడు. పార్టీలకి వెళ్ళిపోయి మీకు తెలుసు కదా. అవును. ఎవరు లేని నాకు ఎమ్మెల్యే ఇచ్చారు ఆసిఫ్ నగర్. ఆయనకి ఎంపీ చేయనన్నప్పుడు నేను అసెంబ్లీ చేయాలి, ఎంపీ చేస్తామంటే చేస్తాను పార్టీ చేసిన దత్తాత్రేయ మీద, బండారు దత్తాత్రేయ మీద. ఎందుకు ఆ టైంలో మీరు కేంద్ర మంత్రి ఎందుకు కాలేకపోయారు? కొన్ని కారణాల వల్ల కొంతమంది శక్తులు అప్పటి పరిస్థితులు దివంగత రాజశేఖర రెడ్డి గారు చనిపోవడము, సరైన మన ఇక్కడ ఉన్న పరిస్థితి సరిగా అవగాహన లేకుండే, రాజ్యసభలో సీనియర్ నాయకులు ఉండే, అర్థమైందా? కొన్ని శక్తులు అడ్డంపడి ఫస్ట్ టైంకి ఏంటంటే అర్థం చేసుకో, బలరాం నాయక్ ఫస్ట్ టైం ఎంపీ అయ్యి ఫస్ట్ టైం మంత్రి అయింది. అవును, అనూహ్యంగా మంత్రి అనూహ్యంగా కిల్లి కుపారాని బీసీ అని చెప్పి ఫస్ట్ టైం వేసారు కదా. సర్వే సత్యనారాయణ అయిండు, పక్కకి సెకండ్ టైం అయిండు. ఆయన చెప్తున్నా, క్యాపిటల్ సిటీ నగరం నడిబొడ్డు కదా ఇది. దాంట్లో 2 సార్లు గెలిచిన. సౌత్ ఇండియాకైనా ఒకటే యాదవ్ ఉండే. ఎవరైతే అడ్డుపడ్డ వాళ్ళు భగవంతుడు చూసుకుంటారు. అర్థమైందా? హైదరాబాద్లో నేను అన్నది తప్పేమన్నా అంటున్నానా ఏదన్నా? అంటే తప్పు ఒప్పుల సమస్య కాదు. కాంగ్రెస్ పార్టీ అనేది మీకు తెలియదు, మహాసముద్రమైన పార్టీ. సముద్రమే నాకు వచ్చి చచ్చిపోయింది పార్టీ. కాంగ్రెస్లో ఇంకేముంది, కాంగ్రెస్ చచ్చిపోయింది అన్న రోజులని చెప్పిన. కాంగ్రెస్ పార్టీ సముద్రం ఎప్పుడు ఎండిపోదు. బాయిలు, కుంటలు, చెరువులు ఎండిపోతాయి, ఎప్పుడు నీళ్ళు ఉంటాయి. అది చెప్పిన నేను కరోనా రోజు కష్టకాలంలో చెప్పిన మాట. ఈ రోజు కాదు చెప్పినోండి, నేనే ఏకైక వ్యక్తి నేను చెప్పినది. అందరు పార్టీలు వద్ది పారిపోయారుగా. మిజులో నగరంలో ఎవరు నీకు తెలుసు కదా. అందరు పోయిన రోజు కూడా అంజన్ కుమార్ యాదవ్ కూడా ఇదే ఎమ్మెల్యే కోటలో నిలబడ్డాడు గట్టిగా. ఎన్నో ఆఫర్లు వచ్చినాయి, వదులుకోలే. అంటే కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఫ్యామిలీకు మేము లాయలిస్టులం, మా కుటుంబం. అందుకోసం కాంగ్రెస్ పార్టీ నాకు ఎంపీటీకి ఇచ్చిన, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ, ఇవన్నీ రుణపడి ఉండి మేము ఉన్నాం ఇక్కడ. అంటే అంజన్ కుమార్ నాకు టికెట్ కావాలని చెప్పి ఏ కారణం పైన డిమాండ్ చేస్తున్నాడు? అంటే సీనియర్ లీడర్ గానా, లేదంటే కేవలం ఒక మంత్రి పదవి రావాలని చెప్పి డిమాండ్? సీనియర్ లీడర్గా కూడా సిటీలో సీనియర్ లీడర్ ఒక్కరు తిరమరుగా అయిపోయే పరిస్థితి ఉంది ఇప్పుడు. ఎవరున్నారు సీనియర్గా నిక్కాసమైన కాంగ్రెస్ వాది ఎవరున్నారు? ఇంకా తిరమరుగు అయ్యే పరిస్థితి వస్తుంది కదా. నాకు అన్ని అర్హతలు ఉన్నాయి కదా. ఏ అర్హత లేదు. ప్రవర్లు లేనప్పుడు పార్టీలో వదిలిపోయి అందరూ వదిలిపోయినప్పుడు కష్టకాలంలో ఎదుటి వాడు 100 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు మేము ఇదే అంజన్ కుమార్ యాదవ్ ఒక్కడు కాంటాక్ట్ చేసిండు. సున్నలేని ప్రాపర్టీలు అమ్ముకొని తెచ్చి పెట్టుకొని కాంగ్రెస్ నీలమట్టం కాకుండా నిలబడ్డ ఏకైక వ్యక్తి అంజన్ కుమార్ యాదవ్ అని మేము చెప్తా ఉన్నాం. నాతో పాటు ఇంకా సీనియర్ నాయకులు 2-3 ఉండవచ్చు. ఇదే మా ఫ్యామిలీ, మా కుటుంబం. అనిల్ కుమార్ కానీ, నేను కానీ అందరు కష్టకాలంలో పనిచేసిన వాళ్ళం కదా. పవర్ వచ్చినాక దుంకిన వాళ్ళం కాదు. జయరాములు చాలామంది పారాషూట్లు దిగిన ఆ వ్యక్తి కాదు కదా. సుదీర్ఘ చరిత్ర ఉన్నది అంజన్ కుమార్ యాదవ్. అట్లాంటి వ్యక్తి మేము. మా అన్ని అర్హతలు ఉన్నాయి మాకు. గత ఎన్నికల్లో ముషిరాబాద్ టికెట్ మీకు ఇచ్చారు, మీ అబ్బాయికి రాజ్యసభ టికెట్ ఇచ్చింది, గౌరవం ఇచ్చింది. ఏలేదంటలేము. నేను ఎమ్మెల్యే ఓడిపోయిన వాళ్ళకి ఎంపీ టికెట్లు కూడా ఇచ్చారు కదా. చాలామంది ఎమ్మెల్యే ఓడిపోయి, ఎంపీ ఓడిపోయి మళ్ళీ రీబర్త్ అయ్యారు. అంజన్ కుమార్ యాదవ్కి రీబర్త్ కావాలి కదా. మరి ఎమ్మెల్యే ఓడిపోయి ఎంపీ అయ్యారు. ఇప్పుడు నేను ఎమ్మెల్యే ఓడిపోయినా కదా, ఎంపీ ఇవ్వాలి కదా. మళ్ళీ ఇవ్వాలా లేదా? ఇదేదో అనివార్య జూబ్లీస్ కాలేదు కదా, అది అవకాశం ఎందుకు నేను అడగొద్దని పోటీ చేస్తానంటున్నా. నేను అలా చాలా వర్క్ చేసిన జూబ్లీస్లో. మీరు ఎవరిని అడుగురి,
ఏ డివిజన్లో అంజన్ కుమార్ యాదవ్ ఇటు చేసిండా మీ బస్తీకి ఏమన్నా? ఎంపీ ఉన్న టైంలో ఎంపీ 10 ఏళ్ళు ఎంపీ ఉన్నప్పుడు 10 ఏళ్ళు అపోజిషన్లో కాంటాక్ట్ చేసినా కదా నేను. పార్టీ వదిలి ఈపు చూపించి పోలే కదా, మాట తప్పలే, మనమ తిప్పకుండా మేము పని చేసుకుంటూ వస్తున్నాం కదా, కార్యకర్తలకు అందరు అండగా నిలబడ్డాం కదా. ఎవరు ఏ ఒక్కరు ఉన్నారో చెప్పు ఆ కష్టకాలంలో. పవర్ వచ్చినాక అందరూ ఎంజాయ్ అంటే చేస్తామంటే మేము కష్టకాలం ఉన్నాం కదా. ఏ ఒక్క రోజు ఈడేమున్నా ఈడ ఏం పడి ఉంది ఏమున్నా ఈడ అని అన్న రోజులు ఇదే కామెంట్ చేస్తున్నాడు అతను వచ్చి. ఎంతోమంది ఇప్పుడు ఉన్న నాయకులలో చాలామంది కామెంట్ చేసి ఏముంది కాంగ్రెస్లో ఇంక వచ్చేయి మా దగ్గరికి, నువ్వు ఒక్కడే ఏంది అన్నట్టు హవయేలన చేసిరు, ఏలన చేసిరు. అట్లాంటి రోజుల్లో మేము గట్టిగా జవాబు ఉన్నాం గట్టిగా ఇక్కడ పార్టీని పట్టుకొని. జూబ్లీహిల్స్ నుంచి ఇద్దరు యాదవులు, అంజన్ కుమార్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్, ఒకే సామాజిక వర్గం నుంచి అనిల్ కుమార్ యాదవ్, అంజన్ కుమార్, అనిల్ మా కొడుకు నవీన్ యాదవ్, ఇద్దరు ఒకే సామాజిక వర్గం నుంచి పోటీ పడుతున్నారు. ఎవరిని కన్సిడర్ చేయాలి మరి? ఇగో మళ్ళా నువ్వు ఆడికి షురుకు వచ్చినావు అంటే ఇద్దరు బీసీలు కానీ ఆ ఇద్దరు యాదవ్లే. స్వచ్ఛమైన కాంగ్రెస్ వాది ఎవరు అది చూడమని మీకు అడుగుతున్నా. యాదవ్ అని ఒక యాదవ్కి వ్యతిరేకం కాదు, కానీ ఇక్కడ నర్సరీకి ఎంచి ఉన్న వాళ్ళని మేము అదర్ బీచ్ చెదరగాటు కాదు కదా మేము. సమయందా అది మీరు చూసుకొని అట్లా అని నేను ఎవరికి మేము ఇక్కడ చేసిన మాకు ఉండాలి కదా. నేను ఎవరికి కాదు, ఫస్ట్ నేను అడుగుతున్నా నాది కాదని మీరు నాకు రిజెక్ట్ చేసి నన్ను తొక్కేసి ఒత్తేస్తే ఏదో నాకు ఈయన ఉన్నాడు ఆయన ఉన్నాడు చెప్తే నేను అది కాదు. అంటే మీరు ఒక పదం అంటారు తొక్కేసిర్రు అని, అంటే ఎవరు చెప్తున్నా అట్లా ఉంచి ఇంకెవరు అని చెప్తున్నావు. నేను ఇంతగానం చెప్తున్నా కదయ్యా స్వచ్ఛమైన కాంగ్రెస్ వాదిని అని. సమయందా లేకుంటే కదా నువ్వు ఇంకోళ్ళంతే ఉన్నా కదా అంటున్నా, నేను చేస్తా అంటున్నా కదా. ఇంకో పేరు ఒకటే ఉంటాయా చాలా, ఇంకా చాలా ఉంటాయి కదా పదవులు. ఇంకో పేరు కూడా చెప్తా, అంటే దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే కూడా జూబ్లీహిల్స్ టికెట్ కోసం పోటీ పడుతున్నట్టుగా. నాకు ఇక ఏమి అర్థమే తెలియదు మీరు అడిగే క్వశ్చన్. ఖచ్చితంగా అంటే ఇప్పుడు మొన్ననే ఎంపీ కాంటాక్ట్ చేసిండు, మొన్ననే నీళ్ళకి వచ్చి చేసిండా లేదా మీకు తెలియదు ఏముంది. ఇప్పుడు అంజన్ కుమార్ గారు టికెట్ అనేది మీకు తెలియదు ఏముంది, కాంగ్రెస్ హైకమాండ్ ఏం చేస్తుందో చూద్దామన్నా. ఇక ఆయన వస్తుండే ఈయన అందరి తీసుకొని నేను టేకా తీసుకొని అందరి గురించి చెప్పడానికి ఏం లేదు, నాది నేను చెప్తున్నా. అంటే మీరందరూ కూడా సమకాలీకులే కదా, సమానంగా ఉండలేదు కదా. సమకాలీకులు అయినా కానీ కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్నది నేను కదా. వీళ్ళకి వెళ్ళి బయట పోయి తిట్టినోళ్ళం కాదు కదా. కాంగ్రెస్ ఉండి కాంగ్రెస్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళ మీద ఈగ వాళ్ళతో అడ్డంగా మాట్లాడేటోళ్ళం మేము. వాళ్ళందరూ బయటికి వెళ్ళి అన్ని రకాల మాటలు మాట్లాడి వచ్చిన వాళ్ళు కదా. ఇది అంజన్ కుమార్ యాదవ్ నిక్కసమైన కాంగ్రెస్ కదా. అంటే అంజన్ కుమార్ లోకల్ అంటారు, లోకల్ చంటి ఎవరు అంటే అంజన్ కుమార్ హైదరాబాద్ లో లోకల్ కాంగ్రెస్ పార్టీ విడనాడకుండా ఉన్న ఏకైక వ్యక్తి. అవునా కదా. అంటే మీకున్న ఈ పరిణామాలను బట్టి ముగ్గురు మంత్రులు ఇన్ఛార్జ్లో ఉండొచ్చు, ఆ సంగతి పక్కన పెడితే అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, అధిష్టానం కానీ, మీనాక్షి నటరాజన్ కానీ అంజన్ కుమార్కి అంటే టికెట్కు సంబంధించి ఇంత ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఇచ్చారా? ఏంటి అంటే అంజన్ కుమార్ యాదవ్ ప్రస్తుతం క్యాంపెయిన్ చేస్తున్నాడు. క్యాంపెయిన్ చేయడం అంటే మీకు కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చేసిన సర్వే చెప్తా కదా. సర్వేలో ఎవరు నెంబర్ 1 ఉంటే నెంబర్ 1కి ఇస్తామంటారు కదా. సర్వేలో నెంబర్ 1 ఇన్ని సేవలు చేసిన నెంబర్ 1 ఉంటా కదా. అన్ని వర్కులు చేసిన కదా జూబ్లీహిల్స్లో. ఇంకెవరు నా తర్వాత ఎవరు సికింద్రాబాద్లో కాంగ్రెస్ ఎంపీ గెలవలేదు కదా. టుడే ఆల్సో మాజీ ఎంపీ నేనే కాంగ్రెస్ నుంచి. సమయందా ఎవరు గెలవలేదా ఇంతవరకు. అందుకోసం మాజీ ఎంపీగా నన్ను ఎంపీ చాలా గుళ్ళు, గోపురాలు, మస్జిద్లు, చర్చిలు అన్నీ కూడా డెవలప్మెంట్ చేసిన. నేను వీధి దీపాలు, 5 మార్క్స్ లైట్లు, పవర్ బోర్డులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, హైటెన్షన్ వైర్లు ఎన్నో సేవలు చేసిన వ్యక్తి, ఏకైక వ్యక్తి పార్లమెంట్ ఎంపీ. గణేష్, బోనాలు, దసరా, దీపావళి, రంజాన్, బక్రీద్ అన్నిట్లో కూడా నా చేతి ద్వారా అందరికి చందాలు, పండు అన్నీ ఇచ్చేవాడిని. జాతర ఉంటుండే, కొత్త సినిమా వస్తే థియేటర్ కాడ ఎట్లుంటుండే, నా పండుగలు వస్తే నా దగ్గర అట్లా ఉంటుండే. అన్నిటికీ ఈక్యులేటర్, రైల్వే లేటర్, ఆజిలేటర్లు అన్ని 24 గంటలు అవైలబుల్ ఉంటుంటాయి, 24 గంటలు. స్థానికంగా అంజన్ కుమార్కి ఇప్పుడు ఎలాంటి రెస్పాన్స్ ఉంది ప్రజల నుంచి? అంటే అవతల పక్క అభ్యర్థి కూడా అనూహ్యంగా మాగంటి గోపీనాథ్ మృతి చెందిన తర్వాత ఎలక్షన్ వచ్చింది.
సో సానుభూతి పరంగా బీఆర్ఎస్ కొట్లాడుతుంది, మరోపక్క స్థానికత్వం ఖచ్చితంగా స్థానిక గవర్నమెంట్లో సానుభూతి అనే శబ్దాన్ని వాళ్ళే ఖతం చేసేసారు ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు. ఎందుకంటే ఇంకటికి మీరు బై ఎలక్షన్ జరిగిన అక్కడ వాళ్ళే క్యాండిడేట్ పెట్టకపోతుండే. కాంగ్రెస్ పార్టీ ఎవరైనా చనిపోతే వాళ్ళ దగ్గర క్యాండిడేట్ పెట్టక ఇనానమని చేస్తుండే. ఈ కొత్త అనువాయి తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ. అందుకోసం ఆ మాట వర్తించేది ఇప్పుడు సానుభూతి. వర్క్ చేసి పని చేసిన అది చూస్తారు. సానుభూతి ఉంటే వాళ్ళ కుటుంబానికి అందరు సానుభూతి చెప్తారు, కానీ ఈ ప్రజలకు ఎలక్షన్కు దానికి సానుభూతికి సంబంధం ఉండదు. బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది కాంగ్రెస్ పార్టీలో టికెట్ వార్ కొనసాగుతుంది, వాళ్ళకి వాళ్ళే ఫ్లెక్సీలు దించుకుంటున్నారు, టికెట్ కోసం ఎవరు యుద్ధం చేస్తున్నారు అనేది వాళ్ళ ఆరోపణ. యుద్ధం ఫ్లెక్సీలు ఎవరు కార్యకర్తలు వాళ్ళు పెట్టుకుంటారు కదా. కార్యకర్తలు ఎవరు అభిమానులు వాళ్ళు పెట్టుకుంటారు. ఇలా ఫ్లెక్సీలు లేకుంటే ఎవరే ఈయన ఇంకా పడ్డట్టు ఇలా ముంగడ పడ్డట్టు రాతలే రాస్తాయి కదా పేపర్లు. అందుకోసం అందరూ పెట్టుకుంటారు. సీనియర్ ఆడికే వచ్చిండు, జూనియర్ ఆడికే వచ్చిండు, నిన్నోడు ఆడికే వచ్చిండు, సంటివాడు ఆడికే వచ్చిండు. అంతేనా. ఈ మధ్య ఒక ఫ్లెక్సీ నేను కూడా చూసిన, అంజన్ కుమార్ గెలిస్తే కేబుల్ కనెక్షన్ ఫ్రీ అని చెప్పి. అది ఎవరో అభిమానులు పెట్టుకుంటే నేనేం చేయాలి దాన్ని? అంటే సోషల్ మీడియాలో కూడా చెప్పలేదు కదా, మీ దృష్టికి వచ్చే ఉంటుంది. సమయం పెట్టుకుంటుంది అంటే నేను పెట్టలేదు, నేను పెట్టిండొచ్చు. నేను ఎవరిని అనాలి, ఎవరిని అది చేయాలి? వర్కింగ్ ప్రెసిడెంట్గా అంజన్ కుమార్ టికెట్ డిమాండ్ చేయడం కోసం మీరు రకరకాల ఇష్యూస్ని తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పుడున్న పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, మీనాక్షి నటరాజన్ కావచ్చు, మీరు కూడా పర్సనల్గా కలిసి ఉంటారు. అధిష్టానంలో రాహుల్ గాంధీ కానీ, వేణుగోపాల్ కానీ, మీకు రకరకాల నేతలు ఉన్నారు. సో వాళ్ళని కలిసినప్పుడు అంజన్ కుమార్కు జనరల్గా వాళ్ళ నుంచి వచ్చే సూచనలు ఏంటి? కలిసినప్పుడు ఇంకా సూచనలు రాలే. ఇప్పుడు సమయం రాలే, అసన్నం కాలేదు. అవుతుంది ఇప్పుడు కూకుంటారు, ఇంకా మాట్లాడతారు. ఆల్రెడీ బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించి మీకు సవాల్ విసురుతుంది. బీఆర్ఎస్ అభ్యర్థి అంటే వాళ్ళు చనిపోయింది, వాళ్ళ భార్యను పెట్టిన అంతే కదా. ఇక్కడ అట్లా లేదు కదా, ఇక్కడ ఫిల్టర్ చేయబడుతుంది కదా. చాలామంది అడుగుతారు కదా, ఫిల్టర్ చేస్తాను సమయంగా. జూబ్లీస్ టికెట్ కోసం ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ డూప్లికేట్ కాంగ్రెస్ అనేది కూడా ఒక టాక్ నడుస్తుంది బయట. ఒరిజినల్ కాంగ్రెస్ ఏంటి, డూప్లికేట్ కాంగ్రెస్ ఏంటి? నీకే తెలవాలి అది. ఇంతగానో చెప్పిన అచ్చుబుద్ధినట్టు మళ్ళా సురువుకి వచ్చినావు. నువ్వు ఇన్నేళ్ళ నుంచి జర్నలిజంలో ఉన్నావు, ఎవరైంది నీకే తెలుసు. అది నువ్వు అంచనా వేసుకొని చెప్పు, నువ్వే దానికి జవాబిచ్చుకో. నవీన్ కుమార్ యాదవ్ టికెట్కి అడ్డుపడుతున్నాడని మీపైన ఆరోపణ. నేను ఎవరి గురించి అడ్డుపడేది లేదు, ఎవరికి అది కాదు. అంటే జనరల్గా ఇప్పుడు మీకు ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు రకరకాల ఇష్యూస్ మీకు తెలియదు ఏముంది, అన్ని రకాల అడ్డుపడుతుంది ఏంటంటారు. ఇంతకుముందు కాంగ్రెస్ నుండి 2 సార్లు గెలిచి 2 సార్లు ఓడిపోయి అట్లా ఉంటే దాన్ని అడ్డుపడుతున్నట్టు. అవునా కదా. ఎవరే కానీ ఒక్క క్యాండిడేట్ గురించి చెప్తలేను. ఇప్పుడు అందరు ఆస్పిరెంట్ ఉన్నారు, వాళ్ళ కాంగ్రెస్లో 2 సార్లు, ఇప్పుడు నేనంటే 2 సార్లు గెలిచిన, 2 సార్లు కాంటెస్ట్ చేసిన, కష్ట అడదొడుకులు వచ్చినా ఉన్నా పోయినా నాకు అడ్డుపడుతుంది, వేరే వాళ్ళకి అడ్డుపడరు పరిస్థితి నాకెందుకు కదా. అవసరమే వస్తుంది నాకు, ఎవరికి అడ్డుపడడానికి. సుధాగా నా ఎంబడ కాంపిటీషన్లో నేను చేసుకుంటూ వస్తున్నా, వాళ్ళు ఒక దిక్కని చేసుకుంటూ వస్తుంటే వాళ్ళకి అడ్డుపడిన అంటే ఏమైనా అనడానికి వస్తుంది. అంటే వాళ్ళు కూడా రకరకాల ఫ్లెక్సీలు పెడుతున్నారు, ఏదో సీమంతంకు సంబంధించిన కార్యక్రమాలు కానీ, భోజనాలు కానీ. మేము స్థానికంగా మేము ఇక్కడ ఉన్నాము, రాజకీయంగా మేము చాలా ఇబ్బంది పడ్డాం, నష్టపోయామని చెప్పి వాళ్ళ ఏ పార్టీ నుంచి పడ్డారు, ఎందుకు పడ్డారు, మేము వాళ్ళని అడుక్కొని తెలుసుకోవాలి. సమయందా ఇబ్బందులు పడితే దేని గురించి? మేమంటే సోనియా గాంధీ ఫ్యామిలీ గురించి ఈడీ కేసు ఉంది నా మీద, పోలీస్ కేసులు ఉన్నాయి నా మీద, ఈడీ కేసులు నానా ఇబ్బందులు పెట్టిరు. 4 సార్లు పిలిచి దేనికోసం పెట్టిరు? నేషనల్ ఎలాట్మెంట్ ఇండియా, అది తెలుసు కదా పేపర్. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మా రాష్ట్రం నుంచి 2-3 మీద నా మీద పెట్టిరు. షబీర్ అలీ మీద, గాలి అనిల్ కుమార్ నా మీద పెట్టిరు కదా. ఈడీ కేసు 4 సార్లు తిరిగి వచ్చినాం కదా. 10 సార్లు ఇప్పుడు 10 కేసులు ఉన్నాయి నా మీద. జైల్లోకి పోయి ఏ పార్టీ నుంచి ఉన్నాయి జైల్లో? కాంగ్రెస్ పార్టీ నుంచి ఫైట్ చేసినందుకు, ప్రభుత్వాల మీద ఫైట్ చేసినందుకు కేసులు ఉన్నాయి. ఇప్పుడు 10 ఏళ్ళు, అప్పుడు ఎన్టీ రామారావు 10 ఏళ్ళు, చంద్రబాబు 10 ఏళ్ళవి ఆ పొజిషన్లో ఉన్నాడు ఈ అంజన్ కుమార్ యాదవ్. ఇంకా నేను ఎవరికి అడ్డుపడతాయా? నేనే నాదే ఇంత 10, 20, 30 ఏళ్ళు నేను ఆ పొజిషన్లో పనిచేసిన. ఎన్నో అడదొడుకులు ఎదుర్కొన్నాము.
కష్టకాలంలో ట్రైన్లలో 100 సార్లు ఢిల్లీకి పోతుంటివి. కిషాన్ రాయ్లీ, పేరంబూతురు, రాహుల్ గాంధీని ఏడైతే చంపిరో ఆడ నివాళులు అర్పేనికి ఒక 300 మంది ట్రైన్ల మీద. ఢిల్లీలో యూత్ కాంగ్రెస్ పివి నరసింహరావు 3 ఏళ్ళ పాలన అయిందని బిట్టగారిదేమో 2000 మందిని, నేను 1600 మందిని తీసుకొని ఢిల్లీకి పోయి వచ్చినాం. డబ్బలల్లో తీసుకొని కార్యకర్తలను తీసుకొని 100 సార్లు రక్తదానం ఇచ్చినాం. సచిన్ రోజుల బతి రోజు, సోనియా గాంధీ బర్త్డేకు, ఇందిరాగాంధీ చనిపోతే బ్లడ్ డొనేషన్ ఆమె డేట్ రోజు, రాజీవ్ గాంధీ చనిపోతే పుట్టినరోజు, సచిన్ రోజు బ్లడ్ క్యాంపులు, బ్లడ్ డొనేషన్లు, గరీబులకు హాస్పిటల్లో ఫుడ్స్ పంచాలి, బట్టలు పంచాలి, కుర్చీలు పంచాలి, రిక్షాలు పంచాలి, అవన్నీ చేసుకుంటూ వచ్చినాము. ఇవాళ వచ్చి ఈయన కట్టం పడుతున్నాం. ఆయన అట్లాంటి క్యారెక్టర్ కాదు కదా మరి. కొన్ని ఏళ్ళు 40 ఏళ్ళ చరిత్ర. వెంగళరావు ఎంబడ పోటు అక్కడ చూడు, వెంగళరావు జలగం వెంగళరావు ఎప్పుడున్నాడు. రాజీవ్ గాంధీ ఎంబడే, రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీతో పోటులు ఉన్నాయి. అట్లకేనా వచ్చిన మేము ఎవరికి అడ్డుపడుతున్నాం. మేము అట్లా మేము కాంగ్రెస్లో మాకు అడ్డుపడుతురో మీరు తెలుసుకోవాలి, ఎవరు అడ్డుపడుతురు. నేను ఎవరికి అడ్డుపడ అవసరం లేదు. కర్రలు కట్టిన కాంగ్రెస్, మీ పుట్టుకతో కాంగ్రెస్ వాదిని. మా ఫ్యామిలీ అనిల్ కూడా అన్ని సేవలు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, రాష్ట్రం మొత్తం తిరిగిండు. నిరుద్యోగ వృత్తి యాత్ర, బస్సు యాత్ర చేసి. అనిల్ కుమార్ యాదవ్ ఎలక్టెడ్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఇంట్లో కూకుంటే పదవియలే, నామినేటెడ్ పదవి కాదు అది, ప్రజలు ఎన్నుకున్న పదవి 2 సార్లు. అది అనిల్ అంటే అనిల్కి ఇచ్చుడు, ఆయనకి ఇచ్చుడు అంటే అనిల్ ఎలక్టెడ్. ఎవరో రిక్మెంట్తో పారాషూట్ తీసుకొని దిగినోడు కాదు. దట్ ఈజ్ అనిల్ కుమార్ యాదవ్, దిస్ ఈజ్ అంజన్ కుమార్ యాదవ్. హైదరాబాద్లో గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. ఈసారి జూబ్లీహిల్స్ గెలుస్తుందన్న నమ్మకం కాంగ్రెస్ పార్టీలో ఉందా? అదే చెప్తున్నా కదా. నమ్మకం ఎందుకు ఉందంటే ప్రభుత్వంలో వచ్చింది కొన్ని వర్గాలు అప్పుడు దూరం ఉండే, ఆ వర్గాలను వచ్చినాయి. ఆ వర్గాలు దూరం ఉన్నప్పుడు మేము కాంటాక్ట్ చేస్తాం, దగ్గరకు వచ్చినప్పుడేమో వేరేళ్ళకి ఇస్తాను. ఎందుకని నా వాదన. అవన్నీ దూరం ఉన్నప్పుడు పార్టీ కార్యకర్తల మనోబలం దెబ్బతిన్నది, ఓడిపోతామో ఆ రోజు మీకు తెలుసు. కార్యకర్తలు దెబ్బతినకుండా పట్టుకు ఉండాలని మేము పట్టుకొని కాంటాక్ట్ చేసినాం. అంటే ఆ రోజుకి ఇప్పటికీ పరిస్థితులు మారినాయి. ప్రభుత్వం రూలింగ్ చమత్కారంకు నమస్కారం చేస్తున్నారు ప్రజలు. రూలింగ్లో వచ్చేసినాం కదే. లోను ఇనాగ్రేషన్లు అవి ఇవి చేస్తున్నాం కదా. అప్పుడు పైసలు లేకుండా ఇప్పుడు పైసలు ప్రభుత్వం ఉంది కదా, అభివృద్ధి పనులు చేస్తుంది కదా. అందుకోసం అది కష్టకాలంలో మేము ఉన్నాము. కష్టకాలంలో సగం ఛాయ్ తాగిపించేటోళ్ళు లేకుండే. ఈరోజు డ్రై ఫ్రూట్లు, మిఠాయి డబ్బాలు తెచ్చిస్తే నువ్వు వాళ్ళకి భజన కొడతాయి. కష్టకాలంలో ఎవరినో అది చూడాలి. కష్టకాలంలో సగం ఛాయ్ తాగిపించినోడు చాలా పెద్ద గొప్ప వ్యక్తి. మంచి రోజులలో మంచి మంది వస్తారు, బొక్కేలు, డ్రై ఫ్రూట్లు, మిఠాయి డబ్బాలు తీసుకొని. అది కాదు, కష్టకాలం డికాషన్ తాగిపించినోడు చాలా పెద్ద. అది ఆ అంజన్ కుమార్ యాదవ్ ఆ కాలం నుంచి ఈ కాలం దాకా. ఇప్పుడు ఈ క్వార్టర్లో ఉండబట్టి దాదాపు 25 ఏళ్ళు అయిందా? 25. అంటే ఇదే అడ్డ మీద నుంచి అంజన్ కుమార్, ఇదే అడ్డ మీద ఇదే చూస్తున్నాం కదా. ఇదే దీనికే సున్నం వేసుకోవాలి, దీన్ని అడుగుకోవాలి, ఈయనే ఉండాలి, ఈయనే పోవాలి. గవర్నమెంట్ ఉన్నా లేకుండా అంజన్ కుమార్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉన్నాడు. అందుబాటులో 24 గంటలు అందుబాటులో ఉన్నాం. అది నా చరిత్ర. 24 గంటలు అవైలబుల్ కార్యకర్తలు. హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కావాలంటే, అభివృద్ధి చెందాలంటే కూడా ఇంకా కార్యకర్తల అనుసంధానం జరగాలంటే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి మీ పార్టీ? అదే నిజమైన కార్యకర్తలు చరిత్ర. వాళ్ళ ఇన్నేళ్ళ నుంచి పాటుపడ్డారు. ఎవరు వాళ్ళను గమనిస్తేనే కదా, వాళ్ళ పిలిచి ఎన్ను తట్టితేనే కదా నేను అందరినీ ఎరకబడతా. వాళ్ళ ఎవరెవరు ఏం కథ అలా తెలుసు. ఆర్టిఫిషియల్ నిజమా, ఈ పారాషూటా నాకు తెలుసు. నిజమైన కార్యకర్త ఎన్ను తడితే వాళ్ళకి హిమ్మత్ ఉంటుంది కదా. వాళ్ళకు ఇన్ని రోజులలో తృప్తి అన్న దొరుకుతుంది కదా. మంచి రోజు కష్టకాలంలో వాళ్ళు ఉంటారు, మంచి రోజులలో ఇంకో రెడీమేడ్ కార్యకర్తలు వచ్చి లాభం పొందితే ఏం ఫైదా. కష్టకాలంలో ఇల్లు వాకిలు వద్ది ఆ తల్లిదండ్రులు ఉద్దనంగా కూడా వచ్చి ధర్నాలు, జైళ్ళ పాలు, మా ఎంబడి జైళ్ళకు, పోలీస్ స్టేషన్లో తిరిగిన వాళ్ళని ఎరకబట్టి వాళ్ళకి మనం చేయాలనా లేదా? ఇక్కడ వస్తే ఇక్కడ పవర్ వస్తే ఇక్కడ, అక్కడ పవర్ వస్తే అక్కడ జంపింగ్లో చేస్తే మనం నిజమైన కార్యకర్తలు ఏం కావాలి? అది అనేది మేము ఎవరి మీద నింద పెట్టడే కాదు, న్యాయం చేయాలని అంటున్నాం మేము. ఎట్లా ఉంది అంటే ఒక 40 ఏళ్ళ సీనియర్ లీడర్గా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, కాంగ్రెస్ పార్టీ సైనికుడిగా ఇప్పుడున్న ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? మంచిగా ఉంది పనితీరు.
అంటే పథకాల విషయంలో కానీ పథకాలు విషయంలో ఒక్కొక్కటి అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ వస్తారు కదా. సన్న బియ్యం కానీ, బస్సు ఫిరి, అదేవిధంగా 500కే గ్యాసు, ఒకటొకటి రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్లు అన్నీ చేసుకుంటూ వస్తారు. అన్నీ చేస్తూ ఉద్యోగాలు ఇచ్చారు, 50,000 ఉద్యోగాలు. మంచిగానే ప్రభుత్వం చేస్తుంది. ఏదైతే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇచ్చిన వాగ్దానం అన్నీ కూడా రైతుల రుణమాఫీ. అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అంటే మీకంటే చాలా జూనియర్ కూడా, వయసులో కూడా తక్కువ తక్కువ వయసు 100%. అంటే దానికి షార్ప్ లీడర్ అంటే ఫైర్ బ్రాండ్ అనేది మామూలుగా అంటే మీ అబ్జర్వేషన్ ఏంటి? మా అబ్జర్వేషన్ కనిపెట్టే కదా ఆయన కండగా ఉన్నాం మేము. అవునా కదా, ఉన్నాయని చేసుకుంటూ వస్తున్నాం కదని, మంచిగా ఉన్నదని చేస్తున్నాం కదా, చేసినాం కదా. సపోర్ట్గానే ఉండి పిసిసి అధ్యక్షుడు కూడా, అధ్యక్షుడు ఆయన కూడా ఎవరు క్యాప్టెన్ చేంజ్ అయితే మళ్ళీ కొత్త టీం క్యాప్టెన్ వచ్చినప్పుడు అందరూ ఆయన అండర్లో చేయాలి, ఈయన అండర్లో చేయాలి, అందరి అండర్లో చేసుకుంటూనే వస్తున్నాం కదా పని. 7 ఏళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి అండర్లో చేసినాము. ఆ తర్వాత మా హైకమాండ్ రేవంత్ రెడ్డి గారిని పంపించింది, ఆయన అండర్లో పనిచేసినాము. ఇప్పుడు మహేష్ గౌడ్ చేసి క్యాప్టెన్, ఆయన టీంలో అన్నీ చేస్తున్నాం. నిస్వార్థంతో, నిష్పక్షపాతంతో, కలుషం లేకుండా అందరికీ సహాయం అందిస్తున్నారు అంజన్ కుమార్ యాదవ్. ఈ పార్టీ ప్రతిష్ట గురించి సోనియా గాంధీ ఆదేశాలు, రాహుల్ గాంధీ ఆదేశాలను పాటించుకుంటా. ఖర్గే గారు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మా మీనాక్షి నటరాజన్ గారిని ఇన్ఛార్జ్ చేశారు. ఇంతకుముందు మాణిక్ ఠాకూర్ వీళ్ళందరూ నాకు ఇన్ఛార్జ్ చేసినారు. ఆ కాలం నుంచి చూసుకుంటాం. అంతోని మాకుండే, ప్రణబ్ ముఫనర్ ఉండే ఇన్ఛార్జ్, ఒకరు హెచ్కెల్ భగత్ ఉండే ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జ్, పెద్ద మా గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్ లాంటి వాళ్ళు మా రాష్ట్రానికి ఇన్ఛార్జ్ ఉన్న రోజు, వైలాల్ రవి. 3,30,000 ఓట్లు జూబ్లీహిల్స్లో ఉన్నాయి. 1,00,000 పైచిలకు ఓట్లు మైనారిటీ ఓట్లే ఉన్నాయి. మైనారిటీ ఓట్లను ఆకర్షించడానికి కాంగ్రెస్ పార్టీ దగ్గర ఏమైనా సపరేట్ వ్యూహం ఉందా? సపరేట్ 4% రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కదనా మైనార్టీలకు. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చారు కదా. ఆ తర్వాత 12% ఇస్తామన్నారు కేసీఆర్ గారు, ఇచ్చిండ్రా? ప్రత్యేకంగా చేసి ఏదైనా సేవ చేస్తుంది దేశంలో, రాష్ట్రంలో అంటే మైనార్టీలకు అందరూ కాంగ్రెస్ పార్టీ కదా. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు 4,300 కిలోమీటర్లు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి అందరి అభిప్రాయాలు తెలుసుకొని కదా 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పింది. జిన్కా జిత్నా ఆబాదీ ఉన్కా హిస్సేదారి, ఎవరిదైతే ఎంత పాపులేషన్ ఉందో వాళ్ళకి అంత హిస్సేదారి ఇవ్వాలని నినాదం లేపింది రాహుల్ గాంధీ గారు కదా. ఆ రాహుల్ గాంధీ గారు చేసిన నినాదాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టింది కదా. కులగణన చేసి అసెంబ్లీలో పాస్ చేసి పంపించి దానికి గవర్నమెంట్. ముఖ్యంగా సినిమా తారలు, ధనవంతులు, మధ్యతరగతులు, అలాగే పేదలు, మాస్ పీపుల్ కూడా ఎక్కువ మొత్తంలో బస్తీలు కూడా ఉన్నాయి. వాళ్ళందరిని ఆకర్షించడం కోసం అంజన్ కుమార్ దగ్గర ఉన్న సపరేట్ ప్లాన్ ఏంటి? సపరేట్ ప్లాన్ అనేది ఏంటి? ఇప్పుడు నేను మా ఏకేవై ఫౌండేషన్ ద్వారా ఉచితంగా 3,000 అద్దాలు, రేపు మళ్ళీ 2,000 అద్దాలు, అంటే కంటి అద్దాలు ఆపరేషన్ పరీక్షలు చేసి వాళ్ళకు క్యాటరీనా ఉంటుందో కంటి పువ్వు వస్తే అది ఆపరేషన్ చేసి వాళ్ళకి అన్ని సేవలు అందిస్తూ చేస్తాను. నేను గతంలో చేసినవి, ప్రజెంట్ చేసినవి, ఓడిపోయినా గెలిచినా నిరంతరం ప్రజలకు దగ్గర ఉన్నా కదా. అందుకోసం వాళ్ళకి గట్టి నమ్మకం. అంజన్ కుమార్ యాదవ్ ఎప్పుడు మనకు అవైలబుల్ ఉంటాడు, ఎప్పుడు ఫోన్ చేసినా అందుబాటులో ఉంటాడు, ఏ రాత్రికి రాత్రి గెలిచినా వస్తాడు. పోలీస్ స్టేషన్లుగా, హాస్పిటల్ కానీ ఏమైనా సమస్యలు ఫోన్లో చెప్పినా ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయడు, అందుబాటులో ఏదో బట్టెబాజీ అబద్ధాలు మాట్లాడి అరిచేతిలో వైకుంఠం చూపించే అంజన్ కుమార్ యాదవ్ ఏదైతే చేస్తాడో అదే చెప్తాడు, చేయండి చెప్పాడు, ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. ఆ భరోసా ఇదే జూబ్లీస్ కాదు, మొత్తం సికింద్రాబాద్ పార్లమెంట్, హైదరాబాద్ సికింద్రాబాద్కు 2 సార్లు నగరాధ్యక్షుడిగా పనిచేసిన. నగరానికి అధ్యక్షుడు, ముఖ్య. ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా సిటీలో చేసిన అభివృద్ధి, సిటీలో చేసిన యాక్టివిటీ జిల్లాలలో పోతుంది. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, అంతకుముందు ఎంఎస్ఆర్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కానీ, ఆ గతంలో హనుమంతరావు గారు ప్రెసిడెంట్గా ఉన్న, పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు కానీ ఇవన్నీ చేసినాం కదా. చార్మినార్ దగ్గర
యాత్ర చేసిండు. ఇక్కడ నవీన్ కుమార్ యాదవ్, బొంతు రామ్మోహన్, అంజన్ కుమార్ యాదవ్, దానం నాగేందర్. సరే, ఇందులో టికెట్లు ఎవరికి ఇచ్చినా అంజన్ కుమార్ యాదవ్ అంతరంగం ఏంటి? ఏంది ఇచ్చినా అంటే ఎవరికి టికెట్ ఇచ్చారు? ఇప్పుడు నేను 4 పేర్లు ప్రస్తావించిన మీకు. నేను ప్రస్తావన ఏమని ఇస్తున్నావు నాకు? అంటే 4 పేర్లు చెప్తున్నా మీకు నేను. నాకు రానప్పుడు కదా ఇవన్నీ ప్రస్తావన వచ్చేది. అప్పుడు అది ఆలోచిద్దాం, ఆ సమయాన్ని బట్టి అప్పుడు ఆలోచిద్దాం. ఇప్పుడు ఆల్మోస్ట్లో మనం దాని గురించి చెప్పలేము కదా, అంతే కదా. బీఆర్ఎస్ పార్టీ ఏమంటుందంటే కాంగ్రెస్ పార్టీ పథకాలు అమలు చేయడం లేదు, కాంగ్రెస్ పార్టీ టికెట్లు అంటే డూప్లీస్లో గెలుస్తా అని చెప్పి ఎందుకు ప్రజలు ఓట్లు అడుగుతుంది, వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా బుట్ట దాఖలైనని చెప్పి డైరెక్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపిస్తుంది. కేటీఆర్ ఎప్పుడు నిజం మాట్లాడినా ఇప్పుడు ఆ మాట ఎప్పుడు అబద్ధాలే మాట్లాడతారు? ఎప్పుడన్నా నిజం మాట్లాడిందా? కాంగ్రెస్ చేసిన కళ్ళం కూడా కనిపిస్తున్నాయి కదా. రోజుకు కాంగ్రెస్ రాష్ట్రంలో అప్పుల పాలు 8 లక్షల కోట్లు అప్పులైనాయి. ఎందుకైంది? ఎందుకు? దాని గురించి దాన్ని మితిగట్టనికనే 5,000 కోట్లు నెల తిరగంగానే మీటర్ లెక్క పడుతుంది. ఇవన్నీ చేసింది ఎవరు? మంచిగా ఉంటే అన్నీ చేయవచ్చు కదా, చేయి కుళ్ళ ఉంటే అన్నీ ఇంకా ఎక్కువ చేయొచ్చు. ఎక్కడిదక్కడ అప్పులు చేసి అన్నీ చేసి బడ్జెట్ అంతా టైట్ చేసి పడేసారు కదా. కొత్త ఆమ్దాని వచ్చినాడు, కొత్త రెవెన్యూ వచ్చి ఇంకా పికప్ అయితే ఇంకా అభివృద్ధి జరుగుతుంది. అప్పటికి విదేశాలు పోయి తీసుకొచ్చి అవి చేస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి అంజన్ కుమార్ గారు. ధన్యవాదాలు. నీకు నమస్కారం. మొదటికైతే జూబ్లీహిల్స్ టికెట్కు సంబంధించి తను జూబ్లీహిల్స్ సంబంధించిన టికెట్ అడగడంలో తప్పు లేదని చెప్పి అంజన్ కుమార్ అంటున్నారు. 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, సైనికుడిగా పనిచేశాను. 2 సార్లు ఎంపీగా చేసి జూబ్లీహిల్స్లో కూడా అభివృద్ధి అనేది తన పేరు మీద ఎంత ఉందో చూడాలని చెప్పి కూడా ప్రతిపక్షాలకు సవాల్ విసురుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి ఒక చిన్న సర్వే. నేను కరోనాలో వెంటిలేటర్ మీదకి పోయొచ్చిన, ఇంట్లో వండుకుంటూ రాలే. కరోనా పబ్లిక్గా తిరిగి పబ్లిక్ సేవలు అందిస్తుంటే ఉస్మానియా హాస్పిటల్, గాంధీ, నీలోఫర్, ఫీవర్ హాస్పిటల్లో పోయి కరోనా పేషెంట్లకు బి చేస్తుంటే నాకు కరోనా వచ్చి నేను సాగు బతుకులుండా అంజన్ కుమార్ యాదవ్ పని అయిపోయిందని బ్రేకింగ్ న్యూస్ వచ్చింది, మీ దగ్గర వచ్చి అన్ని విషయాల్లో వచ్చింది. అట్లా ఉండి అంజన్ కుమార్ యాదవ్ ప్రజాసేవలో ఉండి మళ్ళీ రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క పాదయాత్రలో మంచిగా నెల రోజులకే తిరిగిన అన్నీ అలా వెంబడే పాదయాత్రలు అట్లా చేసినోడిని నేను. సో ఇలాంటి అంశాలన్నీ కూడా ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పి అంజన్ కుమార్ అడుగుతున్నాడు. కరోనా లాంటి వ్యాధులు కావచ్చు, ప్రతి కార్యకర్తలకు ఏ అవసరం వచ్చినా 24 గంటలు అందుబాటులో ఉండే తనకు టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాడు. అధిష్టానం ఎలా డిసైడ్ చేస్తే అలా ఉంటుంది. అయినా కూడా స్థానికుడిగా 2 సార్లు నగర అధ్యక్షుడిగా చేసిన టికెట్ ఇచ్చి జూబ్లీహిల్స్లో రానున్న రోజుల్లో కూడా అభివృద్ధి అనేది ఏంటి అనేది కూడా అంజన్ కుమార్ చూపిస్తాడని చెప్పి కూడా తను కాంగ్రెస్ పార్టీ టికెట్ డిమాండ్ చేయడంలో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి అడుగుతున్న పరిస్థితి. సైనింగ్ ఆఫ్, కీప్ వాచింగ్ బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.